అన్నీ అయిపోయాయి కడగడం తోమడం అంతా. ఇంకా ఆలోపు ఈ షెల్ఫ్లలో నిల్చోపెడదామా అని ఇంకా నేను వచ్చిన లోపలికి. మా బుడ్డోడు కూడా పడుకుని వాడికి నిద్ర వచ్చింది బాగా. లేచినంతసేపు కూడా ఏం సతాయించలేడు, ఎందుకంటే చిన్న తల్లి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళతో ఆడుకుంటుంది బాగా. ఈలోపు పేపర్లు వేసుకుంటే తొందరగా చదువుకోవడానికి వస్తుంది కదా. మా అత్తమ్మ ఒక 2 ట్రాక్టర్ల డబ్బాలు తెచ్చి వేసినా అది ఉంటుంది, కడుగుతుంది. కానీ చదరమంటే చదరబుద్ధి కాదన్నట్టు. అది ఇక నాకు ఇదే ఈజీ అనిపిస్తుంది. ఇంకా ఇది నచ్చింది అది వేసిన అనమాట. అట్లా ఉంటుంది. ముందుకే హాల్ చూస్తామా లేదంటే ఈవిడ వరకు ఇది చూసుకుంటామా చూద్దాం ఇంకా టైం బట్టి. ఆల్రెడీ 1 అయిపోయింది. అప్పుడు ఇట్లా నేను చాలా చూసిన ఆన్లైన్ కానీ నాకు సరిగ్గా దొరకట్లేదు ఇలా పెట్టడానికి. చూడాలి ఏమన్నా సెల్ఫ్లల్లో ఇవి పేపర్లు వేసి ఒక 15 days వరకు మళ్ళీ కర్రగా అయిపోతే బ్లాక్ అయిపోతూనే ఉంటాయి. ఇంకా వేరే ఒక ఇట్లా కవర్స్ ఉంటాయి అని చెప్తే అవి తీసుకొచ్చి చేసినాం. అవి కూడా అవి అయితే ఇంకా కొన్ని డేస్లో ఒక 1 weekకే మొత్తం ఇట్లా నార్మల్గా ఏదంటే తీసుకుంటాం కదా మనం వంట చేసినప్పుడు, అట్లా చేతులు పడో ఏమో బ్లాక్ అయిపోయినాయి కవర్లు. జల్దీ తీసేసినాము. ఈ వీడియో చూసిన వాళ్ళకి ఎవరికైనా తెలుసుంటే ప్లీజ్ కామెంట్ చేయండి, మేము కూడా తీసుకుంటాం. అయితే ఏదైనా పండుగ వచ్చిందంటే సాగా దొరుకుతుంది ఫ్రెండ్స్ మమ్మల్ని. నేనైతే ఒక కోడల్ని కాదు ఒక చిన్న పొర్రి చేసినట్టే చేస్తుంది. ఈ సర్ది ఎక్కంటది, ఆ సర్ది ఎక్కంటది, ఇది ఉడకంటే అది ఉండాలా వద్దా అంటే మనం ఇటు ఉండాలి కదా ఇల్లు నాకు. అది అది ఇచ్చాడా అన్ని షెల్ఫ్లలో పేపర్స్ వేసిన. ఇక చదవడమా హాల్ దుప్పినాక అనేది చూద్దాం. అయితే అయిపోయింది అదురుతా ఇంకొకటి అన్నీ ఇట్లా పెద్ద పెట్టేసరికి మనం ఏది కావాలో దొరుకుతుంది. అందుకే అన్ని పట్టుకొచ్చి ఏ ప్లేస్ ఎట్లా అది పెడితే మనకు కావాల్సిన తెలియదు. ముందు నార్మల్గా తర్వాత డబ్బాలలో పెట్టి పెడతారు. తీయడానికి రాదు, లేకపోతే అడుగుతుంటుంది. అందుకే రూమ్ అడిగినప్పుడే ఇదంతా అడిగినప్పుడే దీనిపైన కూడా కడిగేసిన. ఇంకా మళ్ళీ కడగని ఉట్టేప్పుడు కూడా మొత్తం తీసినప్పుడు అడుగుతాను. ఖరాబ్ చేసిన నాకు ఇడ్లీ పెట్టి రాదు. అయితే మొత్తం ఏమో వెరైటీ ఉంది ఇడ్లీ తినే. అది ఇట్లా మొత్తం సౌండ్ వచ్చి ఇడ్లీలు అయిన తర్వాత ఇట్లా ఇట్లా లేచా అంట మూత. అది లేచింది కానీ కొంచెమే లేచింది. మా అత్తమ్మ ఏం చెప్పిందంటే అది మొత్తం లేచి పడుతుంది మూత, అప్పుడు బంద్ చేయని చెప్పి పోయింది పెట్టి. అది లేస్తలే ఇంకా లేస్తలే అని దాంట్లో అది లేవలే, అది కొంచెమే లేచినాను. నాకు అర్థం కాలే. ఇంకా అర్థం కాక అట్లనే వదిలేసేసరికి ఇంకా వాటర్ అన్నీ ఇంకిపోయి మొత్తం ఆడిపోయింది. ఇడ్లీ చేసినప్పుడు ఇడ్లీని చూసినప్పుడు అలాంటి ఏం చేస్తాం తప్పదు, ఒక్కొక్కసారి పడాల్సింది. ఒకప్పుడు మంచిగా 12 గంటల దాకా వండుకొని మలంగా వేసి మన అన్నం బతలాడి ఇంత గిన్నెలు వేసుకొస్తే అన్నం పెట్టుకొస్తే తిని బతికిన పానం. ఇప్పుడు ఇలాంటి పనులు నేనే తీసుకోవాలి. ఆల్మోస్ట్ అయితే ఇవన్నీ సర్జరీ అయితే అయిపోయింది. కడుపులో కాలించం అసలు నేనైతే చదువుతున్నా. ఇంకా చదువుతున్నా అన్నీ ఒకే దగ్గర ఆగమాగం పెట్టేసరికి దొరుకుతలేవు. ఇంకా అన్నీ ఒక్కొక్కటి చదువుకుంటా పెట్టేసరికి మస్తు లేట్ అవుతుంది. చెప్పినా కదా మా అత్తమ్మకు మాత్రం అమ్మ పడుకుండిపోయింది. ఇంకా నేను చదువుతున్నా. కొన్ని అయినా ఇంకా కొంచెం ముందు చెత్త చెప్తుండే ఒక్కొక్కటి చదువుతా ఉన్నా. ఏం చేస్తున్నావు నాన్నయ్య? తెలుసున్నా అక్క ఏం చేస్తున్నావు? హాయ్ చెప్ప. ఈ చదువుతూ అయిపోతుందండి. చేస్తానే ఉన్నాము. చిన్నవి చెత్త చెత్త ఉన్నాయి. ఇక్కడైతే అన్ని ప్లేట్స్, గ్లాసెస్, స్పూన్స్ ఉన్నాయి. ఇంకా అయితేనే మొత్తం అయిపోయినాక చూపిస్తా ఫ్రెండ్స్. నేనైతే అలసిపోయినా. హాల్ అవుతుందా కాదా కూడా తెలియదు. అయిపోయింది. ఇక్కడ ఇవన్నీ పెద్దవి చిన్నవి ఇవన్నీ గ్లాసులు.
మేము దీంట్లో రెగ్యులర్గా యూజ్ చేసేది అయితే ఈ షెల్ఫ్ ఒకటి ఈ షెల్ఫ్ ఒకటి అంతే. వీటిలో అయితే ఏమి ఉంటాయి, ఎక్స్ట్రా ఇచ్చిన సామాన్ అంటే పప్పులు రవ్వ అట్లాంటివి ఉంటాయి. ఈ షెల్ఫ్ అయితే ఖాళీ అంతే, తోమినప్పుడు తోమాలి మళ్ళీ పెట్టినప్పుడు పెట్టాలి అంతే, ఇంకేం ఉండదు. దీంట్లోనేమో రెగ్యులర్గా యూజ్ చేసుకునే ప్లేట్లు గ్లాసులు గంటెలు అంతే. ఇంకా స్టవ్ కూడా అయిపోయింది. ఇవేమో అక్కడ షెల్ఫ్లో ఇప్పుడు ఇది చదిరాలి. హాల్ కూడా క్లీన్ చేస్తున్నాం. ఇవన్నీ అక్కడ చదిరాలి. హాల్ అంతా దులుపుకుంటూ వస్తున్నాం. ఫుల్ దుమ్మట్టింది. ఇక్కడ దగ్గర ఫుల్ రైస్ మిల్లులు ఉన్నాయి, అందుకే ఫుల్ దుమ్ము పడుతుంది. దీనికే ఇంత పట్టిందంటే ఇంట్లో ఇంత పట్టాలి అర్థం చేసుకోరు. అందుకే ఒక రోజు ఒక్కటే ఏది పడతామో అదే పని అవుతుంది. ఆల్రెడీ 5 అవుతుంది, ఇంకా అయినా సరే లేట్ అయినా అని చెప్పి పని పడిపోవాలి ఈరోజు అని చెప్పి చేస్తున్నాం. లేకపోతే కిచెన్ అయ్యేసరికి ఫుల్ టైం పట్టింది. ఫస్ట్ బావులో రవాడ్ వచ్చింది మా ఇంట్లోకి. క్రికెట్ అంటే ప్రాణం అంటే టీవీ దగ్గర అయితే 2-3 డేస్కి ఒక్కసారి దూరుస్తూనే ఉంటా. అయినా కూడా ఫుల్ అవుతుంది. పొద్దున నుంచి అసలు కూర్చోకుండా కూర్చున్నాను, అందుకే ఇంక కూర్చున్నాను అక్కడ తెని కదా. ఇప్పటి వరకు అయితే కిచెన్ బెడ్రూమ్ హాల్ మొత్తం క్లీన్ అయిపోయింది. ఇంకా నాకు అప్పటికే ఓపిక లేకుండా, అందుకే వీడియో ఇంతటితోటి ఆపేసిన. కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి. ఉంటా.